వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నా పేరు డాక్టర్ సల్ల సత్యనారాయణ, జిల్లా పరిషత్ హై స్కూల్ సారంగపూర్ హెడ్ మాస్టర్ని. గత 7 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నా. 4 సంవత్సరాల కింద మణూరు మడబడి కింద 4 యూనిట్లు ఉంటే అందుకెళ్ళి 3 కూల్చివేసి కొత్తగా కడతామనే ఉద్దేశంతో ఇక్కడ పని ప్రారంభించారు. అప్పటికి పూర్తి కాలేదు. పూర్తి కాకపోయేసరికి మళ్ళీ అమ్మ ఆదర్శ పాఠశాల కింద 11 లక్షల శాంక్షన్ అయితే దాంట్లో 3 లక్షల వరకు కాంట్రాక్టర్గా వెచ్చించారు. అయినా సరే అసంపూర్తిగా ఉన్నాయి. మా దగ్గర 220 మంది విద్యార్థులు, అందులో 100 మంది బాలికలు, 15 మందిలో 7 మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే ఇవి 100 మంది, వాళ్ళు 7కి మొత్తం 7 కలిసి మొత్తం 7 ప్లస్ 220 మంది విద్యార్థులు కలిపి ఒకటే బాత్రూమ్ ఉంది. దానివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మగపిల్లలు బయటకు వెళ్ళాల్సి వస్తున్నది. ప్రతి చిన్న టాయిలెట్ కనుక దేనికైనా సరే. పక్కనేమో నిజాం సాగర్ పెద్ద కెనాల్ ఉంది, అది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ఏదైనా ఇంకా కాలకృత్యాలు కాబట్టి ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళిన విద్యార్థి మళ్ళీ రావట్లేదు. ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు దాటుతున్నారు. రోడ్డు దాటినప్పుడు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఇంత మా దగ్గర మంచి ఎఫిషియెంట్ స్టాఫ్ ఉంది. గత సంవత్సరం 100% రిజల్ట్ వచ్చింది. మండల్లో టాప్ ర్యాంక్ కూడా మాదే. మేము బడిబాటకి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు అడిగారు, అబ్బాయిల తల్లిదండ్రులు కూడా అడిగారు, మా పిల్లవాడు ఏ చిన్న కాలకృత్యాలకు కూడా మా ఇంటికి వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళట్లేదు, చాలా ఇబ్బంది అవుతున్నది. ఈసారి మేము బాత్రూమ్స్ కడితే మాత్రం మేము పిల్లల్ని పంపిస్తామనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కలెక్టర్ కూడా వాళ్ళే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దానికి అనుగుణంగానే మానవ హక్కుల కమిషన్కి వాళ్ళు వెంటనే సుమోటుగా తీసుకొని తొందరగా కాంట్రాక్టర్ గారిని తొందరగా పనులు పూర్తయ్యని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.